కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం చారిత్రాత్మకమన్నారు ఎంపీ మల్లు రవి. సీఎం రేవంత్ విప్లవ నాయకుడు అని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించారన్నారు ఎంపీ చామల కిరణ్. బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ పాలనలో కంటే రాహుల్ గాంధీ రేవంత్ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించారని ప్రధాని మోదీని కోరారు నేతలు. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని రిజల్యూషన్ పాస్ చేయించారు. ఆ రిజల్యూషను యునానిమస్గా తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేయటం జరిగింది. రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కలిసి వారి నాయకత్వంలో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి బీసీలకి 42% రిజర్వేషన్ అన్ని రంగాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, అదే రకంగా రాజకీయంగా కూడా ఉండాలనేటటువంటి చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొని వచ్చి షెడ్యూల్ 9లో పెట్టినట్టయితే సుప్రీంకోర్టులో కూడా ఈ 50% లిమిట్ దాటి ఉన్నా కూడా ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించరు, కోర్టులో కూడా నిలబడుతుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు బీసీలకి ఈ రకమైనటువంటి కులగణన ద్వారా 42 రిజర్వేషన్ తీసుకుని రావటం జరుగుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని ప్రజలు చూస్తుర్రు. మన చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైంది. కేవలం మన మాటలకైనా కోతలకైనా ఏమైనా పనులకు వనుకొస్తామా అనేది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక పరీక్ష. మేమైతే చిత్తశుద్ధితో ఉన్నట్టు మేము ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టినాం, ఢిల్లీకి కూడా వస్తున్నాం. నరేంద్ర మోడీ గారిని కూడా మా అన్న ఇప్పుడు మల్లురావు అని చెప్పినట్టు మేము అన్ని విధాలుగా మన నరేంద్ర మోడీ గారిని ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేస్తాం. దానికి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా మద్దతు పలకాలని తెలియజేస్తూ, ఇంకా చివరి విషయం ఏంటంటే నిన్న బడ్జెట్లో కూడా చూసిర్రు, వెనుకబడ్డ వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ 70,000 పైచిలకు కోట్లు నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా బంగారు తెలంగాణలో గత 10 సంవత్సరాలలో మనకు ఎన్ని కష్టాలు వాళ్ళు గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఎంత అప్పుల కూపంలో నూకినా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ఒక సమన్వయం చేసుకొని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నట్టుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీగా ఆయన చెప్పుకుంటుంటాడు, కానీ బీసీలకు భారతదేశంలో ఎక్కడ కూడా న్యాయం జరగలే. ఈరోజు బీసీలకు ఎక్కడైనా న్యాయం జరిగి సంబంధ వర్గాలకు ఈరోజు సమాజంలో ఒక మంచి జరుగుతుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో సంబంధ వర్గాలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అన్ని కులాల వారికి అవకాశం కల్పించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ సెన్సెస్ అయిన తర్వాత అరే మా కులం ఇంత, మాకు కూడా ఇంత అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మాకు తెలవడం జరిగింది. నేనే కాదు, చాలామంది బీసీ కులాలు ఈరోజు ఒక ఆనందం హర్షం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఐడియా లేకుండే అరే మా స్ట్రెంత్ ఎంత, మాకు నిజంగా కూడా రాజకీయాల్లో ఎంత వాట వస్తుంది, మేము మాది ఏడ ఉన్నామని కూడా ఎవరికి ఐడియా లేకుండే. అది ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ మొత్తం కూడా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరు కూడా ఈరోజు తెలంగాణలో ఏదైతే 42% రిజర్వేషన్ తీసుకొచ్చిరో దానికి నిజంగా కూడా మేమందరం కూడా చాలా ఆనందం.